ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో చక్కని మెళకువ ఆయన అనుగ్రహించినందుకు మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. మీరంతా కూడా ఆత్మలో వర్ధిల్లాలని, తద్వారా అన్ని విషయాల్లో మీ జీవితాల్లో వర్ధిల్లే అనుభవాలను చూడాలని మీకోసం పట్టుదలగా ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీలో చాలామంది ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని పరిశుద్ధ లేఖనాలు పఠించిన తర్వాత వాగ్దాన సందేశాన్ని మనం వినడం వలన దేవునికి మరింత దగ్గరగా మనం రాగలుగుతున్నాం. మీలో చాలామంది చక్కని సాక్ష్యాలు తెలియజేస్తున్నారు. ఈ వాగ్దాన సందేశాల ద్వారా మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నామని, దేవునికి మరింత దగ్గరగా రాగలుగుతున్నామని చక్కని సాక్ష్యాలు ఇస్తున్నారు. మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, గ్రంథాలు తెద్దాం. 147వ కీర్తన 2వ వచనం చదువుదాం. Psalm 147 and verse 2. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవాయే అనే మాట ఎందుకు అక్కడ వాడబడిందంటే ఆయన తప్ప ఇంకెవరు లేరని, ఆయన తప్ప ఇంకెవరు యెరూషలేమును కట్టలేరు అని. గమనించండి పిల్లరా, ఇక్కడ కేవలం నేను ఒక పట్టణం గురించి మాట్లాడడం లేదు, కానీ దేవుడు మన జీవితాలను కట్టువాడిగా ఉన్నాడు. చెదరిపోయిన ఇశ్రాయేలును పోగు చేయగలిగిన దేవుడు ఆయన. చెదరిపోయిన అనుభవాలన్నింటినీ కూడా పోగు చేసి ఆయన కృపలో మనం వర్ధిల్లినట్లుగా మనం స్థిరపరచగలిగిన వాడు. నేను నమ్ముతున్నాను, దేవుని వాక్యము విని రక్షణ పొంది మారుమనసు పొందడం ద్వారా చెదిరిపోయిన అనేక కుటుంబాలను దేవుడు కట్టి తన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. ఒకప్పుడు మనందరం కూడా లోకంలో చెదిరిపోయిన వారమే. పాపం చేయడం వలన, అపరాధముల్లో జీవించడం వలన, అతిక్రమములలో జీవించడం వలన మనందరం చెదిరిపోయిన అనుభవాలను ఉన్నాం. లోకం అంతా తిరుగుతూ దేవునికి అవిధేయంగా బ్రతికిన జీవితాలను దేవుడు తన రక్తం పెట్టి మనందరినీ కొనుక్కొని తన మహిమ రాజ్యంగా మనల్ని చేసుకున్నాడు ఆయన. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, ఆయన మాత్రమే మనల్ని కట్టువాడు, ఆయన మాత్రమే మనల్ని నిలబెట్టువాడు, ఆయన మాత్రమే మనల్ని సంస్కరించువాడు, ఆయన మాత్రమే మనల్ని స్వస్థపరచగలిగిన వాడు, ఆయన మాత్రమే మనకు సంపూర్ణ విడుదల ఆయన దయచేయగలిగినవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా యెరూషలేమును కడతాడు. మన జీవితాలను ఎవరు కట్టగలరు? నేను ఒకసారి ఓ ప్రాంతంలో వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నాను. అమెరికాలో వెళ్తుంటే ఒక ఊరి పొలిమేరలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద సైన్ బోర్డు నేను చూశాను. దాని మీద ఏమనుందంటే, మేము పాత ఇళ్ళు కొని వాటిని క్రొత్తగా మారుస్తాము, మీ పాత ఇళ్ళు ఏమైనా ఉంటే మా చేతుల్లో పెట్టండి అని ఒక రియల్ ఎస్టేట్ లేదా కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ యాడ్ అక్కడ పెట్టారు. అనుకున్నాను, పాత ఇళ్ళు కొత్తగా మార్చేవాళ్ళు ఉన్నారు, పడిపోయిన ఇళ్ళు మళ్ళీ నిలబెట్టడానికి చాలామంది ఇష్టపడుతున్నారు, కానీ పడిపోయిన జీవితాలను ఎవరు కట్టగలరు? పడిపోయిన బ్రతుకులను ఎవరు తిరిగి కట్టగలరు? దేవుడు మాత్రమే. ఆయనకు మాత్రమే అది సాధ్యం. పాడైపోయిన మనలను, పడిపోయిన మనలను నిలబెట్టి బలపరిచి వాడుకొనగలిగిన సామర్థ్యం కలిగిన మహోన్నతుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న నీ జీవితంలో కూడా చెదరిపోయిన అనుభవాలు, పడిపోయిన అనుభవం నీలో ఉందా? చాలాసార్లు నిలబడుతున్నాను అనుకుంటూనే పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి జీవితాల్లో మెళకువగా ఉండనందువలన, ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానంలో ఉండనందువలన పడిపోయిన అనుభవాలు చాలా మందిలోకి వస్తున్నాయి. అయితే దేవునికి మరలా వారి చేతులు ఇవ్వడం వలన, ఆయన వైపు చూడడం వలన దేవుడు ఖచ్చితంగా వారు నిలబెడతాడు. ప్రాముఖ్యంగా నిన్ను మరలా నిలబెట్టి తన మహిమ కొరకు వాడుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన ప్రోగు చేయువాడు అని బైబిల్లో రాయబడింది. బాబెలు గోపురాన్ని గురించిన చరిత్ర మనందరికీ తెలుసు. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబెలు గోపురాన్ని కట్టారు. ఆ గోపురం కడుతున్నప్పుడు మధ్యలోనే పని ఆగిపోయింది. వారు చెదరైపోయారు. ఆ సంఘటన అంతా మనకు తెలుసు. అయితే బాబెలు గోపురంలో వారు ఏం చేయాలనుకున్నారు, ఆ గోపురాన్ని ఎందుకు కడదాం అనుకున్నారంటే, అందరూ ఒక చోటకు వచ్చేసి తమ సొంత జ్ఞానంతో, తమ సొంత తెలివితో ప్రపంచాన్ని ఏలాలని. లేదా అంతకుముందు జలప్రళయం వచ్చింది, అలాంటి ప్రళయం ఏదన్నా మరొకటి వస్తే దాన్ని తప్పించుకోవాలన్నట్టుగా వారు బాబెలు గోపురాన్ని కట్టడాన్ని ప్రారంభించారని చరిత్రకారులకు అభిప్రాయం. గమనించని ప్రియులారా, ఎప్పుడైనా సరే పాపానికి శిక్ష విధించబడినప్పుడు, దేవుని సన్నిధిలో నుండి శిక్ష వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పశ్చాత్తాపంతో తిరిగి రావాలి. కానీ నీ సొంత అనుభవాలు, సొంత జ్ఞానం, సొంత తెలివి ఉపయోగించి తప్పించుకుందామని నువ్వు ప్రయత్నం చేస్తే అది కూడా డిజాస్టర్కి నడిపిస్తుందని బాబెలు గోపుర చరిత్ర మనకు తెలియజేస్తుంది.
అయితే మనుషులందరూ కూడా చెల్లాచెదరైపోయారు. దేవుడు వారి భాషలని తారుమారు చేశాడు. వాళ్ళందరూ చెల్లాచెదరైపోయిన తర్వాత, ప్రపంచం అంతా చెల్లాచెదరైపోయినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత, ఆ సంఘటన జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత, పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నూతన నిబంధన సంఘాన్ని ప్రారంభించిన తర్వాత పేతురు దేవుని వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. దేవుని ఆత్మశక్తితో గంభీరమైన వాక్యాన్ని, పాత నిబంధనలో ఉన్న లేఖనాలను ఎత్తి మరి యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని గురించి మాట్లాడినప్పుడు ఎక్కడెక్కడో చెదరైపోయిన వారందరూ కూడా యెరూషలేముకి వచ్చిన తర్వాత వారందరూ ప్రభు సువార్తను విని యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకుని అంగీకరించి వారందరూ కూడా సంఘములో చేర్చబడ్డారు. చెదిరిపోయిన వారందరినీ దేవుడు మరలా ఐక్యపరిచాడు. క్రీస్తు ప్రభునందు మనందరం ఐక్యపరచబడి ఉన్నాం. దేవుడు మనందరినీ పోగు చేశాడు. ఒక ఉద్దేశ్యం, ఒక నినాదం, ఒక దర్శనం. దేవుని కృపలో వర్ధిల్లడానికి, ఒక కుటుంబంగా మనందరం ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని పోగు చేశాడు. రకరకాల మతాలు, కులాలకు చెందిన మనందరినీ దేవుడు తన రక్తం పెట్టి కొనుక్కుని ఇప్పుడు మనం ఆయన ప్రజలంగా, ఆయన జనాంగంగా బ్రతుకుతున్నాం. ఆయన రాజ్యముగా మనం చేయబడ్డామని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా రాయబడింది. నీకు విషయం తెలుసా? దేవుడిని తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. ఆయన తన ఉద్దేశాల ప్రకారం నేను ఎన్నుకున్నాడు. ఆయన కొరకు నువ్వు జీవించగలిగితే, ఆయన నా మహిమార్థం నువ్వు బ్రతకగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు జీవితంలో. ప్రభు నిన్ను కొనుక్కున్నాడు. ఇదే విషయం నీ మనసులో ఉండాలి. ఆయన ఉద్దేశాల ప్రకారం నువ్వు జీవించాలి. చూడండి, ఎవరైనా ఒక కంపెనీ మనల్ని అపాయింట్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీ కొరకు మనం పనిచేస్తాం. ఆ ఇండస్ట్రీ కొరకు పనిచేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకోసం అంటే వారు కొనుక్కున్నారు కాబట్టి. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనం ఎవరి కోసం పనిచేయాలా? దేవుని కోసం పనిచేయాలి. ఆయన మహిమ కొరకు మనం జీవించాలి. మనందరినీ ప్రోగు చేసిన దేవుడు ఆయన. 107వ కీర్తనలో మంచి మాట ఉంటుంది. తూర్పు నుండి, పడమరు నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి ఏర్పాటు చేయబడిన వారు, పోగు చేయబడిన వాళ్ళందరూ ఒక చోటకు వచ్చి, మా దేవుడు దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించండి, ఆయన కృప నిత్యముండునని పలుకుతారట. ఎస్, పోగు చేయబడిన వారందరూ కూడా, ఒక చోటకు వచ్చిన వారందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే, మన దేవుడు మంచివాడు. ఆమేన్. Our God is good and his grace endures forever. ఆయన కృప ఎల్లప్పుడూ నిత్యము ఉంటుందనే నినాదాన్ని ప్రకటించడానికి దేవుడు మనల్ని పోగు చేశాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడు, చెదిరిపోయిన అనుభవాలు, పడిపోయిన స్థితి నీలో ఉంటే దేవుడు మాత్రమే నిన్ను కట్టగలడు. ఆయన మాత్రమే నిన్ను పోగు చేయగలడు. ఎందుకోసం అంటే నీవు ఆయన నామాన్ని మహింపరుస్తావు గనుక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహిమగల దేవా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పడిపోయిన మా జీవితాలు నిలబెట్టగలిగిన వాడు నీవు, చెదిరిపోయిన మమ్మల్ని పోగు చేయగలిగిన వాడు నీవు గనుక నీకు స్తోత్రాలు. నువ్వెంత మంచి దేవుడు, ఆశ్చర్యకరుడు గనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎవరైతే చెదిరిపోయిన అనుభవాల్లో ఉన్నారో వారందరినీ మీరే కనికరించి పోగు చేసి అద్భుతాలు చేయండి. మేమందరం కలిసి నువ్వు మంచివాడవని, నీ కృప నిరంతరం ఉండునని ప్రకటించినట్లుగా మమ్మల్ని పోగు చేసిన దేవానికి స్తోత్రాలు. ఎవరైతే ఈరోజు ఈ వాగ్దాన సందేశం వింటున్నారో వారందరినీ బలపరచండి, కృపలో స్థిరపరచండి. స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. నీ కృపలో ప్రతి ఒక్కరిని స్థిరపరిచి అద్భుతాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.